ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా బనీనేసుకొని ట్రైనింగ్స్ దిగుతాడా? Shankar Garu is continuing his streak of flops, and I think he needs to understand the contemporary cinema right now. సైడ్ సత్యం సైడ్‌కి పుట్టాను, సైడ్‌కి నడుస్తున్నాను అంట. బండి కూడా సైడ్‌కి పట్టుకొని నడుపుతాడు. నాకు అర్థం కాదు. సైడ్‌కి పట్టుకొని ఎళ్లి నడుపుతుంటే ముందెలా కనిపిస్తదిరా? లైసెన్స్ ఎవడిచ్చాడు నాకు అర్థం కాదురా. అసలు ఓకే. మూవీ అంతా యావరేజ్ అనిపించింది నాకు. సరే ఇంకొక దోపు అంటే దోపు. నేనైతే మేబీ రామ్ చరణ్ యాక్టింగ్‌కి ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కోసం ఆ 2 ఇస్తాను. మిగతా మూవీ హోప్‌లెస్. వెల్కమ్ టు సినిమా సమోసా. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ ద ఫస్ట్ వీడియో. ఇది మా ఫస్ట్ వీడియో. ఈ రోజు నుంచి మేము ఎవ్రీ మూవీ తెలుగులో వచ్చింది మేము రివ్యూ చేయాలనుకుంటున్నాం. ఇది అఫీషియల్‌గా మా ఫస్ట్ రివ్యూ. ఆ సినిమా వచ్చేసి గేమ్ చేంజర్. చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా వచ్చాడా లేదా యాజ్ యూజువల్ మనం ప్రిడిక్ట్ చేసినట్టే ఈ సినిమా ఉందో లేదో తెలుసుకుందాం. సో ఈరోజు మా ప్యానెల్ కనుక చూస్తే మీకు దాంట్లో రఘు అని ఒకళ్ళుంటారు, యశ్వంత్ అని ఒకళ్ళుంటారు, తేజ అని ఒకళ్ళుంటారు. మేమందరం ఉండేది యూఎస్ఏలో. డిఫరెంట్ రీజన్స్‌లో అసలు టోటల్ రివ్యూ ఎలా ఉందో చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాం. సో చాలా క్యాజువల్‌గా మాట్లాడుకుంటాం. నిజాలే మాట్లాడుకుందాం. ఇదేమి పెయిడ్ ఛానల్ కాదు. పెయిడ్ రివ్యూస్ ఏం చేయట్లేదు మేము. కేవలం మీకోసం మీరు అసలు చూడాలా, మీ హార్డ్ ఎర్న్ మనీ ఖర్చు పెట్టాలా అనే దానికోసమే మేము మీ ముందుకు వస్తున్నాం. సో అసలు గేమ్ చేంజర్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. రఘు, నువ్వు ఐ థింక్ నిన్న చూసావు. సో ఎలా అనిపించింది నీకు Yes. గేమ్ చేంజర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా విషయానికి వస్తే గనక, అరే మీరు ఒకటి నిజం చెప్పండిరా. ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా బనీనేసుకొని ట్రైనింగ్స్ దిగుతాడా? అంటే ఫస్ట్ సీన్ ఫైట్ సీన్ చూసారు మీరు. ఐఏఎస్ ఆఫీసర్ లుంగీ కట్టుకొని బనీనేసుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఇంకొంచెంసేపు అయితే స్టేషన్ వచ్చింది కదా! అదెక్కడో మధ్యలో ఆపాడు. ఎందుకు? ఎందుకు చెప్పు? అంటే చాపర్ స్టేషన్‌లో దిగదని చెప్పా. ఓకే. ఫ్యాన్స్ కోసం మన రామ్ చరణ్‌ని కొంచెం స్టైలిష్‌గా చూపియాలి అని చెప్పి పెట్టారు. సరే అది పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి అదేం క్యారెక్టర్ అది? సునీల్‌ది ఏం క్యారెక్టర్ అది? మర్చిపోయాను. సైడ్ సత్యం. సైడ్ సత్యం భయ్యా ఆ సీన్ ఉంది భయ్యా అసలు. సైడ్ సత్యం సైడ్‌కి పుట్టాను, సైడ్‌కి నడుస్తున్నాను అంట. బండి కూడా సైడ్‌కి పట్టుకొని నడుపుతాడు. నాకు అర్థం కాదు. సైడ్‌కి పట్టుకొని ఎళ్లి నడుపుతుంటే ముందెలా కనిపిస్తదిరా? లైసెన్స్ ఎవడిచ్చాడు నాకు అర్థం కాదురా అసలు. అసలు ఓకే. మూవీ అంతా యావరేజ్ అనిపించింది నాకు. సరే ఇంకొక దోపు అంటే దోపు. మన హీరోయిన్ కోపమొస్తే కాదు రామ్ నీకు గనక కోపమొస్తే దోప్ అనేసి నీకు కోపం పోతది అంట. అదొక మన రామ్ చరణ్ ఏమో దోప్ అంటాడు. నాకేమో సినిమా మనిషి ఉండడు అక్కడ. మనకు ముక్కాబుల స్టెప్‌లో మనకి ఆహా! జస్ట్ అది కాదు, మధ్యలో కోపం పోవడానికి డాన్స్ ఏపిస్తారా రోడ్డు మధ్యలో? ఎందుకేస్తున్నాడో, ఎందుకొచ్చిందో తెలీదు. అదొక ఘోరం. వీరా ఆ పోలీస్ ఆఫీసర్ ట్రాఫిక్ పోలీస్‌ది చూసావా ఎక్స్‌ప్రెషన్ నువ్వు? అసలు ఎందుకేస్తున్నాడు భయ్యా ఎందుకేస్తున్నాడు డాన్స్ అసలు? నాకు కూడా అర్థం కాలేదు. సేమ్ ఎక్స్‌ప్రెషన్ నేను కూడా మూవీ హాల్‌లో. అందరూ అంతే, నా పక్కనోళ్ళు కూడా. ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఎవడికి తెలియదు. కానీ 'ఎస్.జె. సూర్య' ఎప్పుడైతే వచ్చాడో నాకు అక్కడి నుంచి అసలా క్రేజీ అనిపించింది. అంటే 'ఎస్.జె. సూర్య' యాక్టింగ్ వల్ల. 'రామ్ చరణ్' కూడా సో బాగా చేశాడు గానీ ఇంతకుముందు సినిమాలో మెయిన్‌గా చేసినట్టే నీకు ఉంది. మూవీ అంతా దోప్ అనిపించిందా అయితే? ఎందుకులే ఆరోగ్యానికి హానికరం. ధూమపానం అంటే ధూమపానం అలా మన తేజ అనిపించింది ఏంటి నాకు. సైలెంట్‌గా ఉంటున్నాడు. చాలా చాలా బేసిక్‌గా మాట్లాడాలన్నా ఏం లేదా ఏంటి? ఆయన చాలా ఫీల్ అయ్యాడు ఆయన సినిమా. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమాకెళ్ళా. నా సినిమా దానికన్నా కొంచెం తక్కువ ఉంది. బేసిక్‌గా నా ఎక్స్పెక్టేషన్స్ వెరీ లోగా ఉన్నాయి. ఐ థింక్ ఆఫ్టర్ సీయింగ్ ట్రైలర్ తర్వాత మన 'దిల్ రాజు' గారి ప్రెస్ మీట్ డే బిఫోర్ ఆయన కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత ఐ థింక్ నా ఎక్స్పెక్టేషన్స్ వర్ వెరీ లో అండ్ మూవీ ఈస్ లిటిల్ బిట్ లోవర్ దాన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో. అండ్ వన్ వర్డ్‌లో చెప్పాలంటే ఐ థింక్ చరణ్ షుడ్ ఫర్గెట్ దిస్ మూవీ అండ్ దెన్ మూవ్ ఆన్. ఆల్రెడీ నాట్ టు వేస్ట్ టూ మచ్ టైమ్ ఆల్రెడీ ఆన్ దిస్ మూవీ. మర్చిపోయారు. జనాలు కూడా మర్చిపోయారు దాని గురించి. I think one biggest mistake, and still it's a puzzle for me, is Dil Raju and then Charan Garu, like all these people who used to select good stories, even whenever they are ఒకటి పక్కన పెడితే ఆ ముందు కమర్షియల్ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ధ్రువ చరణ్ హ్యాస్ బీన్ సెలెక్టింగ్ సమ్ చాలా మంచి మంచి స్టోరీస్ చూస్ చేసుకొని వస్తున్నారు. సో ఆ పీరియడ్ లో చూసింగ్ స్టోరీలో ఏం లేదు. బేసిక్గా ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పొలిటికల్ డ్రామా అండ్ దేర్ ఇస్ నో డ్రామా ఆల్సో. జస్ట్ లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. సో అంటే లైక్ ఏమంటావు ఇప్పుడు స్టోరీ వర్క్ అవ్వలేదా? లేదా యాక్టింగ్ వర్క్ అవ్వలేదా? లేదా డైరెక్షన్ వర్క్ అవ్వలేదా? లేదా అసలా ఏంటి? వాట్ డిడ్ంట్ వర్క్ నాకు అవుట్? యాక్చువల్లీ ఈ సినిమా చూసిన తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్లీ టు ఆస్క్ క్వశ్చన్స్ టు చరణ్ గారు ఆర్ దిల్ రాజు గారు ఆర్ ఈవెన్ శంకర్ గారు అట్ దట్ పాయింట్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ ఒకటి చేతిలో ముందు పెట్టుకుంటే టెల్ మీ 4-5 సీన్స్ ఆర్ 4-5 బ్లాగ్స్ విచ్ యూ థింక్ విల్ వర్క్ ఇన్ ఎ బిగ్గర్ స్కేల్.
నాకు సినిమా మొత్తం ఏం కనపడలా. ఆ ఏయ్ స్క్రిప్ట్ సైడ్ లెవెల్‌లోనే నాకు సత్యం సైడ్ సత్యం క్యారెక్టర్ చూసుకుంటే అందులో ఒక డీటెయిలింగ్ ఉంటది. ఇక్కడ మనకి హెయిర్ ఉండదు. ఆయన ఆ క్యారెక్టర్‌లో పెట్టినంత డీటెయిలింగ్ స్టోరీలో పెట్టుంటే వాటికి బాగుంటదేమో అనిపించింది నాకైతే. I think నాకైతే pretty much from script level to writing level to everything, it's very much disappointing. And Shankar Garu is continuing his streak of flops, and I think he needs to understand the contemporary cinema right now. అది తెలుసుకొని దాన్ని బట్టి if he makes films, it will be very good. And this is outright very bad selection from Shankar Garu, Ram Charan, Dil Raj Garu. I think everyone really went bad with this film. So forget it and move on. సో But Dil సెలక్షన్ Raj Garu, I think అంటున్నావు it's a big ఇప్పుడు blow. సెలక్షన్ అంటున్నావు ఇప్పుడు దిల్ రాజు ఈజ్ నోన్ ఫర్ సెలెక్టింగ్ గుడ్ స్క్రిప్ట్స్ ఒకటి. ఓకే, నెక్స్ట్ శంకర్ గారు రీసెంట్ మూవీస్ చూస్తే ఇండియన్ 2 ఆర్ ఇప్పుడు ఇది కూడా ఐ థింక్ నెగటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఆల్ ఓవర్. సో ఇద్దరిలో ఏంటి అంటే ఇద్దరు లైక్ డిసెండ్ అయిపోతున్నారా, వాళ్ళ టైం అయిపోయిందా ఇండస్ట్రీలో I ఏంటి won't అసలు ఇద్దరు ఒకేసారి ప్యారలల్ గా Hmm. వెళ్తున్నారు Yeah. డౌన్? ఐ అంటే వోంట్ సే డిసెండ్ అయిపోతున్నారు అని, బట్ దిల్ రాజ్ గారు లాస్ట్ ఫిలిమ్స్ చూసుకుంటే అసలు ఏది పెద్ద వర్కౌట్ కాలేదు. ఐ థింక్ హీస్ గెటింగ్ లిటిల్ క్యారీడ్ అవే. ఒకప్పుడు ఆడే ఫిల్మ్స్ ని బట్టి డిసైడ్ అవుతున్నారు అనిపిస్తుంది. సో ఐ థింక్ దానివల్ల ఐ థింక్ హీ స్టెపింగ్ డౌన్ ఎ లిటిల్ బిట్. హిస్ గేమ్ ఈస్ లిటిల్ గోయింగ్ డౌన్. అండ్ శంకర్ గారు ఐ థింక్ ఫ్రమ్ ఐ ఈస్ ద లాస్ట్ ఫిలిం విచ్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ రోబో 2.2 ఐఎమ్ డిసప్పాయింటెడ్. తర్వాత ఇండియన్ 2 వాజ్ లైక్ అటర్లీ డిజాస్టర్. So I think he is also in a very downhill. They need to sit back and reevaluate and come with better films అనేది నా ఫీలింగ్. ఈ సినిమా కూడా మోస్ట్లీ మనకి ఇంతకుముందు అర్జున్ సినిమా అదేంటి ఒకే ఒక్కటి సినిమా ఉందా, స్ట్రిక్ట్ ఆఫీసర్ మంచి ఆఫీసర్ అన్నట్టు చూపిస్తే కొత్తగా ఏదో రొటీన్ గానే ఉంది. దానికి మించి కొత్తగా ఏం లేదు. అంటే ఒకటి చెప్పాలంటే ఇప్పుడు రొటీన్ సినిమాలు మనం చూస్తూనే వచ్చాం. ఓకే, ఆల్మోస్ట్ సేమ్ స్టోరీస్ ఇంతకుముందు అన్ని ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ డ్రాప్స్ కానీ ఈ పీరియాడిక్ డ్రామాస్ కానీ లేదా హిస్టరీ మన మహాభారతం ఆర్ ఆ ఏరా ఒకసారి నడిచింది ఎన్టీఆర్ టైంలో. సో తర్వాత పాండమిక్ నుంచి అసలు ఎవరు చూడటంలా. సో ఏదైనా కొత్తగా లేకపోతే చూడట్లేదు. రీసెంట్ టైమ్స్లో ఏ రొటీన్ మూవీస్ మన పూరి గారి మూవీస్ కానీ శంకర్ గారి మూవీస్ కానీ ఈవెన్ త్రివిక్రమ్ మూవీస్ కూడా ఆడట్లేదు. ఎందుకంటే ఆ రొటీన్నెస్ కనిపిస్తుంది మనకి ప్రతి మూవీలో. వేరాజ్ ఇప్పుడు 35 సో Yeah. టికెట్ సైట్ వల్ల బడ్జెట్ లేక అందరూ ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటేనే మేము థియేటర్కి వస్తామంటున్నారా? యశ్వంత్ నువ్వు చెప్పు పోనీ, అంటే ఇప్పుడు నీకేమనిపించింది? సేమ్ టైప్ ఆఫ్ మూవీస్ తీస్తే చూడరా అంటే ఇప్పుడు స్టోరీ ఉండి సినిమాలో ఓవరాల్ సినిమా ఎంగేజింగ్ గా ఉంటే ఇప్పటికన్నా చూస్తారని అంటాను. ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీ ఉంది. ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీ ఏంటంటే స్కామ్ 1992 మన టీవీ సిరీస్ ఉంది కదా, ఇట్స్ వెరీ Hmm. రిలేటెడ్. నీకు చూసావంటే చాలా రిలేటబిలిటీ కనిపిస్తుంది, సిమిలర్ గానే ఉంటుంది మూవీ రన్నింగ్. బట్ మూవీలో ఏంటి, దే కీప్ యూ ఎంగేజింగ్. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇట్స్ ఎ కామన్ మ్యాన్, నెక్స్ట్ ఏం చేస్తాడు, ఎప్పుడు విన్ అవుతూనే ఉంటాడు హీరో. అది స్టిల్ చూపిస్తూనే హీరోని హైలోనే ఉంచుతూనే ఏం జరుగుతుందని దిల్ కీప్ యూ గెస్సింగ్. సో స్టిల్ అట్లా ఒక డైరెక్టర్ గెస్సింగ్ పీపుల్ని అట్లా ఉంచగలిగితే దిల్ స్టిల్ వాచ్ ఇట్. ప్లస్ ఇప్పుడు ఎందుకంటే నాకు తెలిసి మేబీ పోస్ట్ కోవిడ్ ఆర్ మేబీ ఫ్రమ్ బాహుబలి 2 మన బిగ్ స్టార్స్ అంటే మన ఫిలిం మేకింగ్ కూడా చాలా హై వెళ్ళిపోయింది. బిగ్ స్టార్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది. అంటే కల్కి, సలార్, ఆర్ఆర్ఆర్ ఇవి టూ మచ్ పైకి తీసుకెళ్ళిపోయినాయి ఫిలిం మేకింగ్, కేజీఎఫ్ కానీ. సో ఇంత హైలో ఉన్నప్పుడు ఇప్పుడు రామ్ చరణ్ ప్రీవియస్ మూవీ ఆర్ఆర్ఆర్ యాజ్ అ హీరో. Yeah, సో I think ఆర్ఆర్ఆర్ ఉన్నప్పుడు యశ్వంత్ చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్. మేబీ ఐ డోంట్ అగ్రీ దట్ 1992 ఆ స్కామ్ అండ్ దెన్ లక్కీ భాస్కర్ వర్ అంటే మేబీ దే ఆర్ ఆన్ ద సేమ్ టాపిక్, బట్ ఐ థింక్ the way they handle the movie, the way they take it, they're like completely different streams. 1992 scam is more focused on Harshad Mehta, whereas this is like a common man story, how he kind of took over or became very rich. And I think they're very different. Just ఒకటే maybe I లక్కీ don't agree with. భాస్కర్ ఒక రకంగా స్పిన్ ఆఫ్ లాగా అనుకోవచ్చు. జీబ్రా కూడా. 1992 Yeah. ఫోకస్డ్ ఆన్ ద మెయిన్ స్కామ్. Yeah. ఆ స్కామ్ జరుగుతున్నప్పుడు పక్కనోడు దాన్ని వాడుకొని ఎట్లా ఎదిగాడు అని ఇంకో స్పిన్ ఆఫ్ లాగా అనుకోవచ్చు. Correct. కాన్సెప్ట్ Yes, మాత్రం yes, బాగుంది. పర్ఫెక్ట్. Yeah. అందుకే అది ఆ విధంగా కొత్తగా అనిపించి
అరే And then ఇప్పుడు coming to రొటీన్ your point of, I think, higher movie ticket prices decide chestaya, better film decide chestaya ante, my take is very simple on this. If I am paying at $25 or $28, you better show me good film. As simple as that. Previously, when the ticket dollars used to be $11 or $12 in USA, or maybe like 150 in India, right? If its film is average, that's okay, because per month I can go and watch like multiple films. But now normal audience cannot spend that much and then watch like multiple films in a week or in a month. So when I'm spending na money anta oka film ఇప్పుడు 100 రూపీస్ ఉందంటే మూవీకి అవి ఎలా ఉన్నా వెళ్ళి చూసి కలెక్షన్స్ రావడం జరుగుతుందా? yeah. So ante ఎలా before pandemic, there's a one good thing I think even Nagavamshi said in an interview. A interview lo what he said is there is no average film after pandemic. Average film అని చచ్చిపోయింది. Either film will work, star hero films ki will get lot of collections, or the film is gonna be ultra disaster. So I think if film average అని చెప్తే nowadays no one is really gonna come out spend ఒక 450 rupees or something spend చేసి వచ్చి సినిమా చూసే టైమ్స్ అయితే నా దృష్టిలో I think they are gone. So you better make a great film or make films for OTT. Period. కాదు భయ్యా, సినిమా ఏదన్నా కొత్తగా ఉంటేనే ఎవరన్నా చూస్తారు. ఇప్పుడు మనకి ఇస్మార్ట్ శంకర్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ 2 ఉంది. డబుల్ స్మార్ట్. అది కూడా రొటీనే. ఇస్మార్ట్ శంకర్ డబుల్ కాపీ అది డబుల్ స్మార్ట్. అది ఎందుకు రొటీన్ ఫ్లాప్ అయినా అయింది? కొంచెం బెటర్ రొటీన్ ఉండేదేమోరా. అట్ ద సేమ్ టైం అదే నువ్వు అట్లా అంటున్నావు. ఇప్పుడు డీజే టిల్లు ఉంది. ఫస్ట్ పార్ట్ బాగా ఆడింది. ఓకే, సెకండ్ అవును. పార్ట్ కూడా ఆడింది. మేబీ అంత క్యారెక్టరైజేషన్ హైప్ అక్కడ. బట్ No, but actually collections wise second part is much more మనం bigger at than the the same first time. part. Yeah. I think కానీ but collections క్యారెక్టరైజేషన్ wise కూడా second part ఇంపార్టెంట్ is much కదా. more bigger. అంటే నేను అనేది ఏంటంటే కలెక్షన్స్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మూవీ బాగుండడం, జనాలకి ఏది ఎక్కువ నచ్చింది, ఏది ఎక్కువ జనాలు ఇంకా ఎంగేజ్ అయ్యారు, ఇంకా జనాలకి బాగా నచ్చి ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయిందంటే డీజేటీలు 1. 2కి టికెట్ ప్రైజెస్ పెరిగాయి, పెంచారు, పంపించారు, చూసారు, ఓకే దే లైక్ ద క్యారెక్టర్. బట్ దానిలో ఉన్న స్టోరీ అంతేం ఎక్సైటింగ్ గా అమేజింగ్ గా లేదు కదా ఆ మూవీ. Yeah. బట్ కమింగ్ కాదు బ్యాక్ భయ్యా, టు మెయిన్ I గా have a very different opinion on this. నేను డీజేటీలు 1 కి ఐ థింక్ ఆ సినిమా చూడడానికి వెళ్ళిన టైం కి ఐ వాజ్ నాట్ రియల్లీ కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్. బట్ 2 కి వెళ్ళే టైం కి ఐ ఆల్రెడీ నో దట్ క్యారెక్టర్. సో ఆ సినిమాలో ఏమి కాదు ఎక్స్పెక్ట్ ఒకసారి చేయాలనుకున్నానో ఇట్స్ మనం వెరీ క్లియర్. ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ ఇట్ ఈవెన్ మోర్ కంపేర్ టు 1. కాదు ఇప్పుడు మెయిన్ గా పెద్ద సినిమా అన్నావని చిన్న సినిమా అన్నావని ఎంత చిన్న సినిమా అన్నా కానీ మన తెలుగు ఆడియన్స్ లో చిన్న సినిమా అన్నా కానీ స్టోరీ బాగుంటే గనక చాలా పెద్ద హిట్ చేస్తారు మన వాళ్ళు. సో గేమ్ చేంజర్ పరంగా వస్తే గనక స్టోరీ లైన్ ఏముంది అంటే యూజువల్లీ ఇంతకు ముందున్న స్టోరీసే తీసుకున్నారు. మనకి మెయిన్ గా బ్రహ్మానందం పెట్టారు అందులో. గేమ్ బ్రహ్మానందం చేంజర్ ఎన్ని మూవీస్ తర్వాత వచ్చారు. ఫ్యాన్స్ ఎంత నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు, కామెడీ అన్న ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదో పెట్టాలి కాబట్టి తెలుగు క్యారెక్టర్స్ మన తెలుగు ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టేసి తీసేశారు సినిమా. సో అది తీసుకొచ్చి అట్లీస్ట్ 2 డైలాగుల కన్నా ఎక్కువ ఇచ్చినా బాగుండేది. ఇప్పుడు జస్ట్ ఏదో వచ్చారు, ఒక 2 డైలాగులు చెప్పారు, వెళ్ళిపోయారు అంటే దట్స్ నాట్ కరెక్ట్. కానీ ఇందాక పాడదు అన్నట్టు యాక్టింగ్ బాగాలేదా, యాక్టింగ్ చేయలేదా అంటే నేనైతే యాక్టింగ్ బాగాలేదన్ను. ఎందుకంటే దాని ఫ్లాష్ బ్యాక్ అప్పుడు రామ్ చరణ్ చాలా బాగా చేశారు యాక్టింగ్. రామ్ చరణ్ టూ గుడ్. యా అప్పన్న క్యారెక్టర్ సేమ్ చాలా బాగా రంగస్థలం చేశారు. టైప్ లో కనిపిస్తుంది మనకి. చూసావు కదా అవును. నువ్వు? నాకు నత్తి క్యారెక్టర్ మిగతా హీరోస్ కూడా చేశారు. ఏది మన జూనియర్ ఎన్టీఆర్ చేశారు, ఇంకా మన విజయ్ దేవరకొండ చేశారు. కానీ వీళ్ళందరికంటే ఎన్టీఆర్ కూడా బాగా చేశారు ఆబ్వియస్లీ. కానీ రామ్ చరణ్ కరెక్ట్ గా అతికినట్టు చేశారు అనమాట. నాకు ఆ అదే ఆ అనిపించింది, క్యారెక్టర్ చాలా చాలా న్యాచురల్ గా బాగుంది. సో అనిపించింది. నేనేమంటా అంటే మిగతా మూవీ అంతా ఆ పొటెన్షియల్ ని వాడుకోలేదంట అసలు రామ్ చరణ్. ఇట్ వాస్ జస్ట్ బట్ లైక్ బట్ ఏదో ర్యాండమ్ గా మూవీ నడిచిపోయింది, హీరో ఫేస్ ఉంది, మూవీ నడిచిపోయింది. హీరో పొటెన్షియల్, హీరోకి అంత మంచి యాక్టింగ్ వచ్చు, అంత ప్రూవ్ చేసుకోగలరు అన్నప్పుడు మొత్తం జస్ట్ ఏదో అలా హైప్ సీన్స్ పెట్టినప్పుడు అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి హైప్ చేసి అట్లా వదిలిలో బాగానే ఉంటుంది. కానీ దెర్ ఇస్ నో అసలు ఒక మూవీలో ఒక హైప్ సీన్ కూడా అట్లీస్ట్ ఆ అన్ప్రెడిక్టబుల్ అని ఒక సీన్ ఉంటది కదా మనకి, ఆ సీన్ అన్న ఫుల్ హైప్ వస్తుంది అనుకుంటే మూవీలో థియేటర్ లో చూస్తే అది కూడా జస్ట్ ఏం అంత లేదు, అన్ప్రెడిక్టబుల్. చాలా అసలు ఏం నార్మల్ అన్ప్రెడిక్టబుల్ మోనోటోనస్ అంతే నా డైలాగ్ అనుకున్నా. ఆ నేను ట్రైలర్ అదే లో అనుకున్నా, ఏంటి ఇంతే ఎదురులోనే ఉంది ఉంది కదా. మరి ఇంత కామన్ గా వదిలేసారు ఏంటి అనుకున్నా. ఐ ఎక్స్పెక్టెడ్ సరే, లాట్ మోర్. అయితే ఇప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ కి అంత ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపించలేదు అంటున్నారు. నెక్స్ట్ మ్యూజిక్ అంటారా, కుడ్ హావ్ పేడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ తమన్. కానీ మనీ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఓకే, మ్యూజిక్ అదే సాంగ్స్ కనిపిస్తుంది డెఫినెట్ గా. అన్ని పెద్ద సెట్స్ అన్నారు, ఒక దాంట్లో ఏమో ఎన్నో థౌజండ్స్ ఆఫ్ లైట్ బల్బ్స్ పెట్టారన్నారు. ఆ మనీ అంతా ఏంటి సాంగ్స్ కి వాడేసి ఇంక మిగతా అంతా లైట్ తీసుకున్నారా? ఇంకా శంకర్ గారు మూవీస్ లో అన్నిట్లో
సాంగ్స్ అదిరిపోతాయి. ఆబ్వియస్లీ మన రోబో గాని, ఆ స్పెక్టికల్స్, ఈవెన్ ఐ మూవీలో ఆ స్పెక్టికల్స్ చాలా ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. సో వీళ్ళేంటి Yeah. బడ్జెట్ అంతా 400 ఆర్ 500 క్రోర్స్ ఏదైతే దిల్ రాజు గారు చెప్తున్నారో అంతా సాంగ్స్‌లో పడేసి ఇంక మిగతా అంతా లైట్ తీసుకున్నారా? కాదు అంటే భయ్య రోబో అసలు మూవీ అంటే రోబో మూవీకి అవసరం. అంటే స్టోరీకి తగ్గట్టు సాంగ్స్ పెడితే విజువల్‌గా జనాలు చూస్తారు రోబో మూవీ అయితే. కానీ మిగతా మూవీస్ చూసుకుంటే ఐలో కూడా పర్లేదు. కానీ ఇండియన్ 2లో వేస్ట్. అండ్ ఇందులో కూడా వేస్ట్ అనిపించింది నాకైతే. దీనిలో అసలు అంటే ఆ రేంజ్ లో అయితే సాంగ్స్ ఏవి లేవు. రోబో 2, ఫస్ట్ సాంగ్ రోబో చూసావా? ఇంకా మన ఐలో ఉన్న రేంజ్ లో అయితే మనకి అంత క్రేజీ ఒక సాంగ్ అనిపిస్తుంది. దోప్ ఆ సాంగ్ డాన్స్ కానీ ఆ చుట్టుపక్కల కానీ. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ భయ్య నాకైతే 500 crores ఎక్కడ యాక్చువల్లీ కనపడ See, రామ్ at the Good రామ్ end of the చరణ్‌కి day, ఇంకా బాగా కాదు రామ్ చరణ్‌ని లేకుండా ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ 200-300 crores, I think అసలు ఇది డౌన్ ద డ్రైన్ అని చెప్పాలి. I think when the story is ఇది wrong, ఇంతకు when the ముందు writing is wrong, they should have scrapped it very long back. Songs అది that కాదురా రామ్ I చరణ్ can see the ఇప్పుడు money spent, but I cannot really enjoy it on screen. Except Dope song and then maybe Jargandi song. Except these two చెప్తే తప్పితే I think remaining everything. ఇంకో సాంగ్ ఒకటేదో మిస్ అయిందంటున్నారు. ఏంటది? అసలు ఎందుకు మిస్ అయిందంటారు? అదే ఐరా మోస్ట్ లైక్ సాంగ్ బయట అసలైతే. అదెందుకు పోయింది? ఇవి ఇప్పుడు మిస్ అయినా నాకు తెలిసి మళ్ళీ ఒక 20 డేస్ తర్వాత సాంగ్ యాడెడ్ అని చెప్పి మళ్ళీ 14th నుంచే యాడ్ సాంగ్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాటే మనకి హైరానా కూడా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఎళ్ళాలి. అప్పుడు మీరు ఆ అరే రివ్యూ కాదురా! అహా! See, ఆ రివ్యూ వదిలేయరా నా మనకి. బిగ్గెస్ట్ క్వశ్చన్ వస్తున్న ఏంటంటే I వాళ్ళ think కాదు. మీరందరూ కూడా ఆ సాంగ్ ప్రోమో చూసారు కదా! మీ అందరికి డిడ్ యూ గైస్ రియల్లీ లైక్ ఇట్? అంటే వాట్ ఎవర్ వాళ్ళ ఐఆర్ కెమెరాతో తీసింది మీకు ఆ స్క్రీన్ లో కనపడుతుందా? లైక్ రియల్లీ ఏ నాకు చాలా సాంగ్? ఏ డిసప్పాయింటింగ్ సాంగ్? నానా ఏ హైరానా సాంగ్? దట్ నానా హైరానా సాంగ్ వెన్ ద యాహ్! ప్రోమో కేమ్ నాకైతే అవుట్. నాకు బా నచ్చింది ఆ సాంగ్. నాకు నచ్చింది. నేను అంటే విజువల్ రామ్ అందరూ చరణ్ ఇవన్నీ బాగున్నాడు. మన అనట్లేదు. కియారా బాగుంది. ఆబ్వియస్లీ. వాట్ ఎవర్ దట్ ఐఆర్ కెమెరా వాళ్ళు యూస్ చేసింది, ఐ ఫెల్ట్ లైక్ దాంట్లో అంటే ఈవెన్ మోర్ ద క్వాలిటీ కొంచెం నాకు డిటీరేట్ అయినట్టు అనిపించింది. దే మైట్ హావ్ యూస్ గ్రేట్ టెక్నాలజీ అండ్ ఆల్, బట్ నాకైతే ఐ ఫెల్ట్ లిటిల్ డిసప్పాయింటింగ్ బికాస్ నేను లాట్ ఆఫ్ యాక్చువల్‌గా మనీ వీడియో హస్ బీన్ స్పెంట్ చూడలేదు. ఇంటూ ఇట్. బట్ ఆడియో మాత్రం చాలా బాగుంది. కానీ సాంగ్స్ ఆర్ గుడ్. ఐ థింక్ తమన్ ఈస్ ద ఓన్లీ వన్ కొంచెం బెటర్ జాబ్ చేశారు. ఐ థింక్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ ఆల్సో రియల్లీ గుడ్. హీ డిడ్ హిస్ బెస్ట్ వాట్ హీ కెన్ డూ. బట్ స్టోరీలో వెళ్ళినప్పుడు ఎంత కొట్టినా ఐ థింక్ ఇట్స్ నాట్ స్టోరీ బాగుంటే మ్యూజిక్ కూడా బాగుంటది. అంటే ఇంకా ఆలోచించలేదు. తమన్ మ్యూజిక్ బాగుందా లేదా అని ఆలోచించలేదు. స్టోరీతో పాటు అలా నడిచిపోయింది అది. యాహ్! కాదు రామ్ చరణ్‌ది డాన్స్ చాలా బాగా చేపియొచ్చు బేసికల్లీ. కానీ ఫస్ట్ సాంగ్ 'రారా మచ్చా' చూసుకున్నా గానీ మన గణేష్ ఆచార్య దానికి కొరియోగ్రఫీ చేశారు. గణేష్ ఆచార్య అసలు బాలీవుడ్‌లో అసలు ఎంత క్రేజీగా చేపిచ్చారో డాన్స్. కానీ ఇందులో అసలు అంత ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ జానీ మాస్టర్ కూడా 'దోప్' సాంగ్ డాన్స్ చూసుకుంటే అంత క్లిక్ ఏమి అవ్వలేదు. నార్మల్ స్టెప్సే నాకు ఉన్నాయి. యాక్చువల్లీ కియారా అద్వానీ షీ పోస్టెడ్ వన్ ప్రాక్టీస్ వీడియో అనమాట తన స్టెప్స్ తో. ఐ లైక్ ఇట్ మోర్ దాన్ వాట్ యాక్చువల్లీ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. నాకు అది చాలా బెటర్ గా అనిపించింది. ఆ స్టెప్స్ అని తీసారు, యాహ్! ఎందుకు వీడియో తీస్తారు నాకు చాలా తెలియదు బాగా కానీ పెట్టింది. యా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆమెకు అంత డాన్స్ వచ్చని. ఆమె బాగా చేసింది చాలా. అది లేదా? డామ్! లేదు, దట్ స్టెప్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మూవీ. సినిమా చూసి మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం. నేను అది చాలా కాదు, at the end సర్ప్రైజ్ of the day, అయ్యాను I మూవీ think చూసి. producers are everyone, right? నా take is very simple. I think when people are spending so much money, better make films which are really worth that money, or నార్మల్ కమర్షియల్ మూవీస్ లాగా 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ టికెట్ పెట్టి దెన్ రిలీజ్ ఇట్. లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఒక 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం. బట్ 450 రూపీస్ 500 రూపీస్ పెట్టిన తర్వాత వీఆర్ రియల్లీ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ హై బార్ లో ఉంటాయి అండ్ దే షుడ్ రియల్లీ డెలివర్ ఇట్. సో గాయ్స్ మనం యాక్చువల్‌గా ఇప్పుడు మా ఛానెల్‌లో వచ్చేసి మేము ఈచ్ So good రేటింగ్ అనుకున్నా. సమోసాస్‌లో ఇద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు లెట్స్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ పర్సన్ వాళ్ళ రేటింగ్ ఎంత ఇస్తారు? ఎన్ని సమోసాస్ ఇస్తారు ఈ మూవీ? నేనైతే బేసికల్ 2.5 నుంచి 3 సమోసాస్ ఇద్దాం అనుకున్నాను. కానీ నా సమోసా నేను ఎవరితో షేర్ చేసుకోను కాబట్టి కంప్లీట్ సమోసా 3 ఇస్తాను. అది కూడా యావరేజ్. కాకపోతే నేను 3 కూడా ఐ థింక్ నేను ఐల్ గివ్ 2.25 సమోసాస్ ఎక్సెప్ట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద నార్మల్ మ్యూజిక్. నథింగ్ నాకు అసలు మూవీలో నచ్చలా. ఫ్లాష్ బ్యాక్ 20 minutes ఈస్ డీసెంట్ అండ్ దెన్ ఇంటర్వెల్ బ్యాంక్ 10 minutes ఈస్ గుడ్. ఐ థింక్ అదర్ దెన్ దట్ ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్. సో 2.25 ఈస్ మై రేటింగ్. 2.25 సమోసాస్. యశ్వంత్ నేనైతే మేబీ రామ్ చరణ్ యాక్టింగ్ కి ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కోసం ఆ 2 ఇస్తాను. ఆ రెండింటి కోసం. మిగతా మూవీ హోప్లెస్. సో ఒక విధంగా మీరందరూ ఓటీటీ మూవీ అంటున్నారు అయితే.
నేనైతే ఓటీటీ కూడా రామ్ చరణ్ కోసం ఫ్లాష్ బ్యాక్ కోసం ఓటీటీలో చూడొచ్చు. సైడ్ ఓకే. సెట్టింగ్ కోసం సో చూడొచ్చు ఓటీటీ. జస్ట్ ఫర్ హిస్ యాక్టింగ్ దానికోసం. కానీ ఇంకోటి చెప్పుకోవాలంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. మంచి మంచి అంటే క్యారెక్టర్స్ ఉన్నాయన్నీ బాగా చేశారు. కానీ స్టోరీ లేదు ఎందుకున్నాయో కాబట్టి ఇట్స్ తెలీదు ఓకే. అంతే. సర్లే 3 ఇద్దాం ఇంకా 3 సంవత్సరాలు కానియండి ఇంకా. మిగతా క్యారెక్టర్స్ కోసం ఏం చేస్తాం? కష్టపడ్డారు సో కదా అందరూ. సో అదనమాట మన ప్యానెల్ చెప్పిన అవుట్పుట్. సో యావరేజ్గా చూస్తే అందరు కలిపి 2.5 అట్లా ఇచ్చినట్టున్నారు. సో 2.5 ఇస్తాం మేము ఈ మూవీకి. డెఫినెట్గా ఓటీటీలో చూడమంటున్నారు కేవలం రామ్ చరణ్ కోసం. అది కూడా ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు అండ్ వీఆర్ హ్యాపీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. డెఫినెట్గా ఆయన కోసం చూద్దాం, ఎంకరేజ్ చేద్దాం సో దట్ ఆయన డెఫినెట్గా ఇంకా మంచి మూవీస్ ఆర్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ చేసి ఈసారి మన ముందుకు వస్తారని అనుకుంటున్నాం. నెక్స్ట్ మూవీ ఆయనది బుజ్జిబాబు గారితో కదా. బుచ్ బాబు సన్నా గారితో. ఐ థింక్ Yeah, right. ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ రామ్ చరణ్ విల్ కమ్ బ్యాక్ విత్ దట్ మూవీ వెరీ స్ట్రాంగ్. అంటే బుచ్ బాబు Yeah. సన్నా ఇస్ వెరీ నేటివ్ రైటర్ అండ్ కమింగ్ ఫ్రమ్ సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ Yeah. కైండ్ ఆఫ్ ఫ్లేవర్ మనం చూస్తాం అసలు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ అమేజింగ్ గా పర్ఫామ్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. సో ఆబ్వియస్లీ ఈయన సెకండ్ మూవీ డెఫినెట్ గా ఆడుతుంది అని అనుకుంటున్నాం. సో విత్ దాట్ అండ్ వి వాంట్ శంకర్ టు కమ్ లైక్ బ్యాక్ as well. చేయండి. యా సో డెఫినెట్ గా మా ఛానల్ కి లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో చెప్పడానికి యాక్చువల్ కామెంట్ కూడా చేయండి, యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్. మేము మా నెక్స్ట్ రివ్యూతో కూడా వస్తున్నాం, విచ్ ఇస్ మోస్ట్లీ గోయింగ్ టు బి డాకు. సో డాకు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సమోసా సైనింగ్ ఆఫ్.